విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కు విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పడం విజయసాయిరెడ్డి తప్ప? అసలు దొంగలు టీడీపీ బీజేపీ వాళ్లు కావడంతోనే విజయసాయిరెడ్డిపై ఎల్లో మీడియా బురద జల్లుతోందా? విశాఖ పోర్టులో పట్టుబడిన భారీ డ్రగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ బీజేపీకి సన్నిహితుడైన కోటయ్య చౌదరికి చెందిన సంధ్యా ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ పేరుతో ఈ కన్సైన్మెంట్ వచ్చింది. బ్రెజిల్ నుంచి వచ్చిన రొయ్యల దాణా తయారీలో ఉపయోగించే ఈస్టులో డ్రగ్స్ కూడా ఉన్నాయని ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తేల్చాయి. కోటయ్య అనే వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి దగ్గర చుట్టం అంటూ ఒక రకంగా చంద్రబాబు కూడా చుట్టమే. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు పచ్చ మీడియా ఏకంగా ఒక దేశాధ్యక్షుడిపై కూడా బురద జల్లుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డెసిల్వా ఒక వామపక్ష నాయకుడు. ఆ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. అమెరికాకు అతడు అధ్యక్షుడిగా ఉండటం ఇష్టం లేకపోవడంతో స్థానిక నాయకులను రెచ్చగొట్టి లూలాను జైల్లో పెట్టించారు. అయితే బ్రెజిల్ సుప్రీంకోర్టు మాత్రం లూలాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమంటూ కొట్టేసింది. ఆ తర్వాత ఆయన మళ్లీ బ్రెజిల్ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దేశాధ్యక్షులు, ప్రధానులు శుభాకాంక్షలు తెలిపారు. వామపక్ష నేత మరోసారి దేశాధ్యక్షుడు కావడంతో విజయసాయిరెడ్డి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ను పట్టుకుని టీడీపీ మోకాలికి బోడుగుండుకు సంబంధం అంటగడుతోంది. G20 దేశాల కూటమికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లూలా డెసిల్వా ఏ విధంగా డ్రగ్స్ పంపుతాడు? అసలు ముందు ప్రశ్నించాల్సింది కోటయ్యను కాదా? మరి పచ్చ మీడియా ఎందుకు అది వదిలేసి సాయిరెడ్డి వెంటబడింది అంటే దానికి ఒకటే కారణం. ఎలాగైనా సీఎం జగన్ను ఈ కేసులోకి లాగాలి, ఎన్నికల వేళ జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చెయ్యాలి అన్నదే వారి లక్ష్యంగా ఉన్నది. అయినా సరే ఈ కేసులో నిజాలు ఏమిటో ప్రజలందరికీ అర్థమైంది. పచ్చ మీడియా ఆడే నాటకాలు బయటపడుతున్న కొద్దీ ప్రజలు చీదరించుకుంటున్నారు.